ఖమ్మంలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం తర్వాత బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. రూపాయి పోగేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఆర్థిక భారం మీరు చేసిన అప్పులు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా కేబినెట్ కానీ సమస్తం కూర్చొని మనం ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ప్రజల కోసమే మనం మాటిచ్చి అధికారంలోకి వచ్చాం. ప్రజల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. ఆ ప్రజా అవసరాల కోసం కావాల్సిన స్కీమ్స్ అన్ని చేద్దామని చెప్పి దోబరా ఖర్చుని ఆపి ఇవాళ పెద్ద ఎత్తున ఇటువంటి స్కీమ్స్ తీసుకొని ముందు పోతా ఉన్నాం. కాబట్టే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఇన్ని వేల కోట్ల రూపాయలని ఈరోజు ఖర్చు పెడుతూ మొదటి తారీఖునే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. 10 ఏళ్ళు మీరు 15వ తారీఖు నుంచో 20వ తారీఖు తర్వాత జీతాలు ఇచ్చేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి. మేము వచ్చిన తర్వాత 15 మీరు 7 లక్షల పైబడి 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వలేకపోయారు. మీరు తెచ్చిన అప్పుకి మేము దాదాపు 6,500 కోట్ల రూపాయల అప్పు కడుతూ ప్రతి నెల 15వ తారీఖు 20వ తారీఖు ఇచ్చే జీతాల్ని మొదటి తారీఖునే తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్ర ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. భవిష్యత్తులో కూడా ఇంకా కావాల్సిన కార్యాచరణ ప్రణాళికని రాష్ట్ర ఉద్యోగస్తులు ఏం కావాలో వాటిని కూడా ఆలోచన చేసి నిర్ణయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులతో ఒక కమిటీని కూడా వేశాం. రేపు భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమంతో పాటు పేద బడుగు బలహీన వర్గాల రైతాంగ సోదరుల సంక్షేమంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల అవసరాలు కూడా తీర్చే ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆ మాటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని చెలవల పలవలు చేసి రకరకాల ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ చేస్తూ ఉంది. వారు చెప్పింది ఒకటే, మన ఆదాయం ఉంటుంది, రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ అదనంగా ఇంకొక 60-70 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆదాయం మాత్రం మేము పన్నులు అదనంగా ఎక్కడ వేయలేదు. ₹1 కూడా పన్ను వేయలేదు. సంక్షేమ కార్యక్రమాలు పెంచాం, ప్రజలకు అందించాల్సిన కార్యక్రమాలు పెంచాం, కానీ ₹1 కూడా పన్ను వేయకుండా పాలన చేస్తూ ఉన్నాం. దయచేసి అర్థం చేసుకుని తీసుకొచ్చినటువంటి అప్పులు కడుతూ మీకు జీతాలు మొదటి తారీఖునే ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ ఆర్థిక పరిస్థితిని గాడిని పెట్టి మీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం. కొంత సమయం ఏంటి అని చెప్పారు తప్ప మీలాగా భయపెట్టి వాళ్ళ 15వ తారీఖులో 20వ తారీఖులో జీతాలు ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలన్నీ గాలి కొదిలేసి తీసుకొచ్చిన డబ్బులన్నీ కాళేశ్వరంలో పోసి ఆ కాళేశ్వరం కుంగిపోయి దేనికి పనికి రాకుండా చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని 10 సంవత్సరాలు దివాళా తీపిస్తే రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు యావత్ క్యాబినెట్ ఇవాళ ఆలోచన చేసి పనిచేస్తూ ఉంది. కాబట్టే ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకొని ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ప్రచారం చేసేటువంటి నాయకుల మాటలు కాదు కావాల్సింది. ప్రజా అవసరాలు తీర్చేటువంటి ప్రజాప్రభుత్వం కావాలి. ఆ ప్రజాప్రభుత్వమే ఈరోజు పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ కేబినెట్ పనిచేస్తుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మరొకసారి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ మెడికల్ కాలేజ్ భూమి పూజ కార్యక్రమం చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.